హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు తియా మూమెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, డే 1 వరలక్ష్మి వ్రతానికి మేము ఏమేమి తీసుకుంటున్నామో ప్రతిదీ నేను పోస్ట్ చేయాలనుకుంటున్నాను. సో, ఈరోజు డే 1 మేము ఏం షాపింగ్ చేసాము, ఎక్కడికెళ్ళాము అనేది నేను ఈ వీడియోలో పోస్ట్ చేయబోతున్నాము. మేము ఎప్పుడు బంగారం తీసుకోవాలనుకున్నా ఇక్కడే తీసుకుంటాను. ఆల్మోస్ట్ నాకు పెళ్లి అయిన దగ్గర నుంచి నేను ఇక్కడే తీసుకుంటున్నాను. బాగ్లూరు తమిళనాడు అనమాట. తమిళనాడు బాగ్లూరులో మాతాజీ జ్యువెల్లరీ షాప్‌లో తీసుకుంటాను. ఇతనేంటంటే మా అత్తమ్మ గారికి ఎప్పటినుంచో బాగా తెలిసిన వ్యక్తి అంట. మా అత్తమ్మ ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్ నుంచి ఇతని దగ్గరే తీసుకుంటుందంట. సో, మ్యారేజ్ అయ్యాక కూడా నేను ఎక్కువ ఇతని దగ్గరే తీసుకుంటూ ఉంటున్నాము. ఇక్కడేంటంటే అన్నీ దొరుకుతాయి మనకి. సిల్వర్, గోల్డ్ అన్నీ దొరుకుతాయన్నమాట. మనం కస్టమైజేషన్ కూడా ఇచ్చినా చాలా చేస్తారు. నా ఇయర్ రింగ్స్ అండ్ నేను వేసుకునే బంగారం కూడా ఇతని దగ్గరే నేను తీసుకున్నది. ఇంకొకటేంటంటే ఈరోజు మేము ఏం ఈ షాప్‌లో కొన్ని నీడ్స్ ఉన్నాయి. అంటే వరలక్ష్మి వ్రతానికి కావాల్సినవి కొన్ని తీసుకున్నాను. పూజా సామాన్లవి కూడా నేను సెకండ్ వీడియోలో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దీంట్లో మాత్రం ఓన్లీ విగ్రహానికి కావాల్సినవన్నీ తీసుకుంటున్నాను. అందుకని ఓన్లీ ఈ వీడియోలో డే 1 వీడియోలో నేను విగ్రహానికి ఏమేమి కావాలి అండ్ నేను బంగారం ఏమేమి తీసుకున్నాను అనేది నేను లాస్ట్‌లో చెప్తాను. ఈ షాప్‌లో వచ్చేసి నేను ఒక కిరీటం తీసుకున్నాను. అండ్ ఇంకొకటేంటంటే ఒకటి రాగి బిందె తీసుకున్నాను చిన్నది. చాలా నచ్చింది. అది కూడా నేను లాస్ట్‌లో మీకు పోస్ట్ చేసి చూపిస్తాను. ఇంకొకటి ఇందులో చాలా అంటే చాలా పూజ సామాన్లు తీసుకున్నాము మేము. అండ్ తర్వాత బ్యాక్ డ్రాప్ ఒకటి తీసుకున్నాము. అండ్ మాకు కావాల్సిన వూలెన్ థ్రెడ్స్ అండ్ ఇంకా గార్లాండ్స్ అన్నీ కూడా ఈ షాప్‌లో తీసుకున్నాము. ఏమేమి తీసుకున్నామనేది నేను లాస్ట్‌లో పోస్ట్ చేస్తాను. మీకు ఫస్ట్ అండ్ సెకండ్ వీడియోలో చూపించాను కదా! గోల్డ్ షాప్ అండ్ తర్వాత డాల్స్ అవి అమ్ముతున్నారు కదా! లక్ష్మీ డాల్స్ అండ్ రాగి చెంబులవి అమ్ముతున్నారు కదా! ఆహ్, అది ఏంటంటే అసలు మేము ఆ గోల్డ్ షాప్‌లో ఏం తీసుకున్నాము, ఎంత పడింది అండ్ మేము తర్వాత ఈ స్క్రీన్స్ అవి తీసుకున్నాం కదా! వెనకాల బ్యాక్ డ్రాప్స్. సో, బ్యాక్ డ్రాప్స్‌కి ఎంత పడింది అండ్ రాగి చెంబు, రాగి బిందె ఏమేమి తీసుకున్నాం అనేది నేను ఇప్పుడు క్లారిటీగా చూపిస్తాను మీకు మేము ఆ షాప్స్‌లో. సో, ఫస్ట్ వచ్చేసి మేము గోల్డ్ షాప్‌కెళ్ళాం కదా! గోల్డ్ షాప్‌లో మేము తీసుకున్నది అమ్మవారి ఫేస్. ఓకే. చూడండి అసల అమ్మవారి ఫేస్ ఎంత డీటెయిల్డ్‌గా ఉందో, అమ్మవారు నవ్వుతున్నట్టు కూడా ఎంత బాగా ఉందో చూడండి. అండ్ ఇంకొకటేంటంటే అమ్మవారు వెనక కూడా చూడండి ఎంత నీట్‌గా ఉందో ఫినిషింగ్. తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి మీకు నేను ఓపెన్ కూడా చేసి చూపిస్తాను. చూడండి ఫేస్ ఓపెన్ చేశాక ఎంత చాలా అంటే చాలా నీట్‌గా ఉన్నారు అమ్మవారు నవ్వుతూ. అండ్ వెనకాలొచ్చి మనకిలా 2 హుక్స్ ఇచ్చారనమాట. కనిపిస్తుందా మీకు? ఇలా 2 హుక్స్ ఇచ్చారు. మనము ఇలాగా కట్టుకోవడానికి వెనకాల. చూడండి. ఇదొచ్చేసి మాకు 100 గ్రాములు పడింది. దాదాపు మాకు సేట్ తెలిసిన వాళ్ళు కాబట్టి మాకు 10,000 అలా పడింది. ఇదే బొమ్మ. సేమ్ ఇదే బొమ్మ మీరు బయట ఎక్కడ తీసుకున్నా సరే మీకు ఆల్మోస్ట్ 12,000-13,000 ఇంకా ఎక్కువే అవ్వచ్చేమో. నేనెప్పుడు బయట తీసుకోలేదు. ఎప్పుడు మేము ఏదైనా సరే ఈ సేట్ దగ్గరే తీసుకుంటాము. మీకు ఇందాక షాప్ అది చూపించాను కదా! ఆ సేట్ దగ్గర తీసుకుంటాను. సో, చూడండి ఇదంతా ఇలా మాకు 10,500 అలా పడిందనమాట ఇది. ఈ బొమ్మ వచ్చేసి. ఇకపోతే మేము అదే షాప్‌లో ఈ కాస్ట్ తీసుకున్నాను. చూపిస్తాను మీకు కాస్ట్ కూడా డీటెయిల్‌గా. కనిపిస్తుందా? చూడండి లక్ష్మీ కాస్ట్ అనమాట ఇది. 916 22 క్యారెట్స్ హాల్‌మార్క్ కూడా మనకేసిస్తారు. ఇంగోండి చూడండి కనిపిస్తుంది కదా మీకు? హాల్‌మార్క్ కూడా మనకి వేసిస్తారు. ఎంత డీటెయిల్‌గా ఉంటదంటే ఇది కూడా చాలా అంటే చాలా బావుంటది. మాకు ఇది 1 ½ గ్రామ్ పడింది. ఈ 1 ½ గ్రాము మీరు వేరే పెద్ద పెద్ద షాప్స్‌లో తీసుకుంటే ఆల్మోస్ట్ చాలా ఎక్కువ పడతది. నాకంటే 15,000కి ఇచ్చారు మాకిది. 15,000 పడింది మాకు. ఇదే బయట మీరు షాప్‌లో తీసుకుంటే ఆల్మోస్ట్ 20,000 ఆర్ 18,000 పక్కా ఉంటది.
మాకైతే మాకు తెలిసిన షాప్‌లో తీసుకున్నాం కాబట్టి మాకు తక్కువేశారు. ఓకే. మాకైతే 15,000 పడింది 1½ గ్రామ్‌కి అంతే. తర్వాత ఇవి పూసలనమాట. మా మమ్మీ తీసుకోమని చెప్పారు. గోల్డ్ పూసలు, నల్ల పూసల్లోకి వేసుకోవడానికని చెప్పి తీసుకోమన్నారు. ఇవైతే ఒక గ్రామ్‌కి 16 వచ్చాయన్నమాట. ఇవి కేడీఎం. 916 కాదు కేడీఎం అనమాట. ఇవి 16 వచ్చాయి ఒక గ్రామ్‌కి. ఓకే. మాకు 8,500 పడింది. ఇదే మేము గోల్డ్ షాప్‌లో తీసుకున్నది. ఓకే. మేము అక్కడ గోల్డ్ షాప్‌లో తీసుకున్నవి ఇవి. తర్వాత వచ్చేసి వేరే షాప్‌కి వెళ్ళామని చెప్పాం కదా! వేరే షాప్‌లో పూజ సామాన్లు అండ్ రాగి చెంబి, ఈ గాజులు, కిరీటం అన్నీ తీసుకున్నాము. అక్కడ ఏంటంటే పూజ సామాన్లు కూడా తీసుకున్నాము. అది నేను నెక్స్ట్ పార్ట్‌లో నేను మీకు పెడతాను. ప్రెజెంట్ అయితే నేను ఓన్లీ పెద్ద పెద్ద సామాన్లు ఏమున్నాయో అవి మాత్రమే చూపిస్తున్నాను. మిగతా పూజ సామాన్లన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇది రాగి బిందె అనమాట. చాలా చిన్నది, చాలా క్యూట్‌గా ఉండిందనమాట. ఎంత బాగుందంటే అసలు నాకు తీసుకురాగానే చాలా నచ్చింది ఇది చెంబు. చాలా అంటే చాలా నచ్చిందనమాట ఈ చెంబు. చాలా క్వాలిటీగా, బరువుగా ఉంది చెంబు అయితే మటికి. చాలా నచ్చింది నాకు. మాకు ఈ చెంబు వచ్చి 650 రూపీస్ అలా పడింది. ఓకే. అండ్ అక్కడే ఈ కిరీటం తీసుకున్నారు. ఈ కిరీటం అయితే 250 రూపీస్ అక్కడే తీసుకున్నారు. నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఓకే. నెక్స్ట్ ఈ గాజులు తీసుకున్నారు. రెడ్ అండ్ గ్రీన్ తీసుకున్నారు. వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు. బ్లాక్ అయితే కాదు, లైక్ మెరూన్ కలర్ అనమాట. ఇది అండ్ గ్రీన్ కలర్ కూడా తీసుకున్నారు. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నారు. అండ్ ఇది వచ్చి వెనకాల బ్యాక్ డ్రాప్ అనమాట. సో మేము వరలక్ష్మి అమ్మవారు ఉన్నది తీసుకుందాం అనుకున్నాం. బట్ అక్కడ అది లేదు. సో మాకు దొరికిన కాడికి మేము వెనకాల డెకరేషన్ కోసం ఇది బ్యాక్ డ్రాప్ తీసుకున్నాము. చెప్పడం మర్చిపోయాను, మా పాపకు పట్టీలు కూడా తీసుకున్నాము. ఇవి 80 గ్రామ్స్ వచ్చాయి. టోటల్ 8,000 అయ్యింది. సో పార్ట్ 1 ఇది. పార్ట్ 2 నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ నేమ్ తెలుసు కదా, దియా మూమెంట్స్ ఛానల్. అండ్ మీ లైక్స్ అనేవి వేరే ఒకరికి కూడా సజెస్ట్ చేస్తాయి నా వీడియోస్. సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ ఛానల్ నాది ఇది. సో ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.